హాయ్ హలో నమస్తే, నేను మీ నాగేందర్. ఈ ఛానల్ ఇవ్వలే మొదలుపెట్టాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదం తోడుండి ఇంకా నేను ఎన్నో వీడియోస్ చేసి మీతో పంచుకోవాలనే కోరికతో ఇది మొదలుపెట్టాను. దయచేసి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ కావాలని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన టాపిక్ ముఖ్యంగా ఏంటంటే మన మున్సిపల్ ఎలక్షన్ డేట్స్ ఖరారైంది. మనందరికీ తెలిసిన విషయమే. తేదీ 11 ఫిబ్రవరి 2026. ఇకనైనా మన తెలంగాణ ప్రజలు కళ్ళు తెరిచి సరైన నాయకునికి ఓటేసి మున్సిపల్ ఎలక్షన్ నుంచి అయినా సరైన నాయకుని ఎంచుకొని మన పిల్లల భవిష్యత్తుని, మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూస్తున్నాం మీడియాలో పొద్దుగాల లేచిన కాడి నుంచి రాత్రి వరకు మనం చూస్తున్నాం. యూట్యూబ్లలో, వీడియోస్లో, టీవీస్లలో వారి వ్యక్తిగతంగా దూషించుకుంటూ హైలైట్ అవుతున్నారు. అంతేకాని ప్రజలకు చేసింది ఏమీ లేదు, ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. పొలిటికల్ లీడర్ వారి వ్యక్తిగతంగా దూషించుకోవటమే తప్ప ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు కానీ, మన పిల్లలకు ఉపయోగపడే పనులు కానీ, రైతులకు ఉపయోగపడే పని కానీ ఏ పని చేయట్లేదు. అది మీరు అందరూ అది గుర్తించి ఇకనైనా ఓటుని సరిగా ఉపయోగించుకొని సరైన నాయకునికి ఓటేయండి. ముఖ్యంగా మనం చూసాం, గత ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వమైనా, తెలంగాణ తెచ్చిన ప్రభుత్వమైనా సరే, మన ప్రజలకు చేసింది ఏమీ లేదన్న విషయం మీరు అర్థం చేసుకొని ఇకనైనా సరైన వ్యక్తికి ఓటేయండి. ఎవరైతే మన కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడతారో వారి కోసం ఓటేయండి. పొలిటికల్ లీడర్కు కావాల్సినది ఏంటండి? వాళ్ళకు కావాల్సిన సహనం. ఏ పొలిటికల్ లీడర్ సహనం ఉంది? చూస్తున్నాంగా, మేడారం జాతరలు చూసాం, వ్యక్తిగతంగా దూషణలో చూస్తున్నాం, ఎన్నో చూస్తున్నాం. అసెంబ్లీలో ఏ ఒక్కరికైనా సహనం ఉంటుందా? అసెంబ్లీలో మాట్లాడవలసిన విషయం ఏంది? రైతు గురించి, ప్రజల గురించి, పేద ప్రజల గురించి, విద్యార్థుల భవిష్యత్తు గురించి, మన తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైన ఒక డెవలప్మెంట్ చేయాలనే దాని గురించి ఆలోచించాలి. ఏం చేస్తున్నారు? చూస్తున్నాంగా, అసెంబ్లీలో వ్యక్తిగతంగా అనుకోవటమే తప్ప అది చేసింది ఏమీ లేదు. ఏ రైతు గురించి మాట్లాడుతున్నారు? ఏ విద్యార్థి గురించి ఆలోచిస్తున్నారు? ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులై చెడు అలవాట్లకు వ్యసనం అవుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇదంతా కారణం ఎవరు? మనమే, ప్రజలమే. మనం ఎంచుకున్న నాయకుడే మనకి ఈ విధంగా చేస్తున్నారు. మనం సరైన నాయకుడిని ఎంచుకుంటే మనకి ఇన్ని కష్టాలు ఉండవు. సో ఇకనైనా ఎలక్షన్స్లో సరైన నాయకునికి ఓటేయండి. రైతుల ఆత్మహత్యలు కానీ ఇవన్నీ ఆగేటట్టు మన ఆత్మ పరిశీలన చేసుకొని మనం సరైన నాయకునికి ఓటేద్దాం. ఇకనైనా సరైన నాయకుడిని ఎంచుకుందాం. మన తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ, జై హింద్, మేరా భారత్ మహాన్.